వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఇప్పుడు మనము చెకోడీలు చేసుకుందామండి. ఉప్మా రవ్వతో చెకోడీలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇవి చూడండి, ఉప్మా రవ్వని ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకుంటున్నాము. ఉప్మా రవ్వ అంటారు, బొంబాయి రవ్వ అని కూడా అంటారండి దీన్ని. ఇప్పుడు ఇందులో కావాల్సిన పదార్థాలు: వాము, సాల్టు, నువ్వులు, కొంచెం పసుపు, కొంచెం కారం. ఇప్పుడు మనం ముందుగా ఉప్మా రవ్వని మిక్సీలో వేసుకోవాలండి. మిక్సీలో వేసుకొని మెత్తగా పట్టుకోవాలి, పిండిలాగా పెట్టుకోవాలండి. పిండిలాగా పట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసేసుకుందాము. కొంచెం గట్టిగానే ఉంటుంది కానీ ఎక్కువసేపు మిక్సీ పడితే మెత్తగా అయిపోతుందండి. ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెం నువ్వులు వేసుకుందాము, అలాగే కొంచెం వాము వేసుకుందాము, సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. ఎక్కువ సాల్ట్ పడదండి, కొంచెం వేసుకోవాలి. వాము అరచేతిలో వేసుకొని ఈ విధంగా బాగా నలపాలండి. నలిపి వేసేసుకోవాలి. స్మెల్ అనేది బాగుంటుంది మనకు. కొంచెమే కాబట్టి చేతి మీద నలిపి వేసుకుని చాలు, లేదంటే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఆయిల్ అన్నీ వేసేసి ఈ విధంగా బాగా పట్టించాలండి. ఈ ఆయిల్ ఇవి అన్నిటిని కూడా పిండికి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ముద్దలాగా వస్తే ఆయిల్ అంతా కూడా పిండికి పట్టిందని అర్థం. ఇప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుందాము. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. ఇది చపాతీ పిండి అంత గట్టిగా ఉండాల్సిన పని లేదు, కొంచెం స్మూత్గా కలుపుకోవాలండి. మరి గట్టిగా ఉంటే పిండి బాగుండదు. కొంచెం స్మూత్గా కలుపుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ పోసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పిండితో చిన్న చిన్న చెకోడీలు తయారు చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా బాల్స్ కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఈ విధంగా కోపులాగా చేసుకొని ఇప్పుడు మనం దీన్ని చెకోడీలాగా చుట్టుకోవాలండి. చూడండి, నేను చేసి చూపిస్తున్నాను ఎలా ఉన్నాయో. ఈ విధంగా అన్నీ కూడా మనం చేసేసుకోవాలండి. మొత్తం పిండి కూడా ఈ విధంగా కొంచెం కొంచెం చేసుకుంటూ అన్నీ చేసి పెట్టుకున్న తర్వాతనే మనం ఆయిల్లో వేసుకోవాలి. ఎందుకంటే ఇవి చిన్న చిన్నవి కాబట్టి త్వరగా మాడిపోతుంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేస్తే. అందుకని మనం ఉన్న పిండి మొత్తం కూడా మనం అన్నీ ఈ విధంగా చెకోడీలు చేసి పెట్టేసుకోవచ్చండి. ఒక ప్లాస్టిక్ కవర్ మీద పెట్టేసుకుంటే ఆ కవర్ మీద అయితే అంటుకోకుండా ఉంటాయి. మనం చేసిన ప్రతి ఒక్క అన్నీ కూడా కవర్ మీద వేసేసుకొని ఈ పిండి మొత్తం అయిపోయే వరకు అన్నీ చేసి పెట్టేసుకోవాలండి. మొత్తం కంప్లీట్ అయ్యే వరకు చేసుకోవాలి. చూడండి, నేను ఎలా చేస్తున్నానో అదే విధంగా చేసుకోండి. లేదంటే మురుకులు దాంట్లో వేసుకొని చుడతారు, కానీ నేనైతే చేత్తోనే చేశాను. చూడండి, ఈ విధంగా చేసుకుంటే చాలండి. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ కూడా ఎక్కువ హీట్ ఎక్కకూడదండి. మీడియంగా కొంచెం వేడెక్కితే చాలు. ఎక్కువ వేడైతే నల్లగా అయిపోతాయి. కాబట్టి కొంచెం నూనె కాగిన తర్వాత మొత్తం చెకోడీలన్నీ కూడా మనం ఆయిల్లో వేసేయాలి. అవి బాగా కాలే వరకు కాల్చుకోవాలండి. ఇంకొకటండి, మనం వేసినప్పుడు అన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతుంటాయి. అవి ఎప్పుడైతే చెకోడీలు కాలుతాయో ఆ కాలిన చెకోడీలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి పైకి తేలుతాయండి. అదే గుర్తు మనకు. మంచి కలర్ వస్తాయి. చెకోడీలు కాలిపోతే పైకి తేలిపోతాయి. చూడండి ఎలా తేలుతున్నాయో. ఆ కాలిన అటువన్నీ పైకి వస్తుంటాయి, కాలిన అటువన్నీ కింద ఉంటాయండి. ఈ విధంగా ఇప్పుడు అన్నీ కూడా కాలిపోతున్నాయి, అందుకే మీదకి వచ్చేసాయి చూడండి. ఇప్పుడు మనం కొంచెం కలర్ వచ్చి బ్రౌన్ కలర్ వచ్చి రెడ్డిష్ వచ్చేదాకా కొంచెం కలర్ వచ్చే వరకు ఉంచుకొని తీసేసుకుందామండి. చూడండి, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉంచుకోవాలి. చూడండి, ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువ నల్లగా కూడా చేయొద్దు, అలానే తెల్లగా కూడా తీయొద్దండి. ఈ కలర్ రావాలి కంపల్సరీ. ఈ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి మనం. ఈ కలర్ వచ్చిందంటే వేగిపోయినట్టండి. మొత్తం అన్నీ కూడా ఒక్కసారి వేసుకొని వేపేసుకోవచ్చండి. మనం ఎక్కువ ఎక్కువ వేయాలి బాండెట్లో కూడా, కొన్ని కొన్ని వేయొద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ప్లీజ్. చూడండి, పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇవి పెట్టామంటే పిల్లలు ఎంతో ఇష్టంతో తినేస్తారండి. చూడడానికి ఎంత ముద్దుగా ఉన్నాయో కదా. మీరు కూడా చేసుకొని తిని చూసి ఎలా ఉన్నాయో మాకు కామెంట్స్ పెట్టడం మర్చిపోవద్దండి. చాలా బాగుంటాయి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.